అలసత్వం అన్నావా అసమర్థత అన్నావా? మీరేటంటారు? నేనైతే రెండు అంట. అలా ఎలా అంటారన్నా? 5-6 రోజుల తర్వాత జరగబోయే సంక్షోభాన్ని గ్రహించలేని అరికట్టలేని నీవు 2048వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీకు బాబు గారి గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు రాజమౌళి అన్న. తుఫాన్ను ఆపినవాడు అరిచే అడ్డం పెట్టి. అవునవును, ఆ మధ్య మోంతా తుఫాను ఎగిరి తంతే పక్క రాష్ట్రానికి పారిపోయింది తెలుసా? గాలిని ఏ దిశకు మళ్లించాలో ఆ దిశకు రైతుల కోసం మళ్లిస్తాడంట. పురుగు ఎక్కడుందో చూసి ఆ పురుగు మీదే గురి చూసి మందు కొట్టే టెక్నాలజీ కూడా తెలుసు బాబు గారికి. ఇంకా దారుణం ఏంటంటే దీని అమ్మ బతుకేసరా తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అయ్యయ్యో ఏమైందన్నా? ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట. ఎండను తగ్గితే మంచిదే కదన్నా. ఎప్పటిగా జనం ఒక్క పొత్తు సత్తన్నారు. మా తిరకాసు అయితే పాప ఎండలో తిరిగి 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 సింగరేణి బొగ్గులాగా అయిపోయాడు. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్ళిస్తావు, డీజిల్ దొరకదు. నేను వచ్చింటే కరోనా వచ్చిండా ప్రజలారా, ఆపింది కరోనాను అన్నాడు బాబు గారు. అప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టే అలా అన్నాడు. అదేనా ముఖ్యమంత్రి ఉంటే ఎవరిని తెలుసునా? ఏటనేవారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంపకు పోయి తుమ్మి అందరికి జబ్బు అంటగడతారు. ఇది కుట్రా నిండు. అసలు వైఎస్ఆర్ సిపినే చైనాతో కలిసిపోయి కరోనా వైరస్ ను పుట్టించింది అని ఎల్లో మీడియాలో డిబేట్లు కూడా పెట్టేసేవాళ్ళేమో. డీజిల్ పెట్రోల్ కొరతను కూడా నువ్వు ఆపలేనటోనివి. నువ్వు నువ్వు తుఫాన్ ఆపినావు నాకు తెలియకడుగుతా. తుఫాను ఒంటి చేత్తో ఆపడం, ఎండలను తగ్గించడం ఎంత కష్టమో తెలుసా మీకు? బాబు గారికి ఒక్కరికే తెలుసు.